రంపచోడవరం దగ్గర ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయని నాకైతే తెలీదు. ఫ్రెండ్స్ రాజమండ్రి నుంచి వస్తున్నారని మా ఊరు నుంచి చోడవరం అయితే స్టార్ట్ అయ్యాను నా స్కూటీ మీద ఈ ఎండల్లోని. నేను చోడవరం వెళ్ళేసరికి మా వాళ్ళు ఆల్రెడీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాటర్ ప్లేస్ దగ్గర మునుగుతున్నారు. ఈ వాటర్ ప్లేస్ కూడా చాలా బాగుంది స్నానాలు చేయడానికి. అదే రోజు నైట్ చోడవరంలో అయితే ఈ శాంబాల రిసార్ట్లో మేము 2 రూమ్స్ తీసుకున్నాం. ఇగ్లూస్ టైప్లో చాలా బాగున్నాయి. తర్వాత రోజు మార్నింగ్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాయి. నేను కంగారులో ఏమో బ్రష్ తెచ్చుకోలేదు. ఈ వేపలతో బ్రష్ చేసి ఈ తాళ్ళపాలెం జంక్షన్లో టిఫిన్ చేసాం. బజ్జీలు అయితే చాలా బాగున్నాయి. నా స్కూటీ రిసార్ట్ దగ్గర వదిలేసి మా ఊడి వాళ్ళ స్కూటర్ మీద ముగ్గురం పోయాం. వర్షం పడడం వల్ల అనుకుంటే ఈ గ్రీనరీ రోడ్స్ అంతా చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ అసలు. వాళ్ళు తీసుకొచ్చిన బెలూన్కి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండడం వల్ల మా రెడ్డిగాడు ఆచి తూచి కింద తగలకుండా అపురూపంగా దింపుతున్నాడు. మెల్లగా దింపేశాక మొత్తానికి ఇలా వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కార్ తీసుకెళ్ళడం కష్టమని బైక్ని కార్ని కాలువ దగ్గరే వదిలేసి మేము నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడైతే ఈయన స్ప్లెండర్ బైక్ మాత్రం కళ్ళు క్యాన్లు కట్టేసి చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఇక్కడ డైలీ తిరగడం అలవాటు కాబట్టి పర్లేదు. బైక్ అయితే మాత్రం సగం పైన మినిపోయింది. అయినా సరే ఈయన ఎక్కడ బైక్ని ఆపకుండా చక్కగా తీసుకెళ్ళిపోయారు. మా వాళ్ళు అయితే అతన్ని చూసి ఫుల్గా షాక్ అవుతున్నారు. అసలు అతనేమో అంత పెద్ద పెద్ద క్యాన్లు కట్టుకొని కళ్ళు వేసుకొని అంత ఈజీగా వెళ్ళిపోయారు. మా వాళ్ళు మాత్రం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటో మళ్ళీ ఒకరికొకరు సపోర్టు. అలా కాలువ దాటేశాక ఒక 2 కిలోమీటర్ ఉంటుందంట. మెల్లగా నడుచుకొని వెళ్తూ మధ్య మధ్యలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మా ఊడైతే చాలా ఇబ్బంది పడుతున్నాడంట నడవడానికి, కానీ ఈ లొకేషన్ చూసాక మనసు మార్చుకున్నాడు. ఫైనల్గా 2 km నడుచుకొని కోట వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది. టైం వేస్ట్ చేయకుండా మునగడం స్టార్ట్ చేసాం. మేమందరం స్నానాలు చేస్తుంటే మా రెడ్డిగాడు మాత్రం టార్జన్లా చెట్లు ఎక్కి పోజులు పెడుతూ స్టంట్లు చేస్తున్నాడు. అలా వాటర్ ఫాల్ నుంచి కొంచెం కిందకి వస్తే ఇలా ఈ స్లైడ్లా ఉంది. నేనైతే అస్సలు జారలేదు, వాటర్ తాగేస్తాయేమో అని. మా వాళ్ళు మాత్రం ఒకటి తర్వాత ఒకడు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ప్రతి ట్రిప్ లో ఏదో పోతుంది. ఈ ట్రిప్ లో నా అండర్వేర్ పోయింది. 2 minutes సైలెన్స్ పాట వీడి వల్లే పోయింది. ఫోటోలు తీ అన్నాడు. అదేమో పక్కనెట్టాను, అది పోయింది. సరే అయితే